పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనాన్ని బైబిల్ గ్రంథం నుండి చదువుతున్నాను. తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. తలల వంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన మహోన్నతమైన నామమునకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, మంచి దేవుడవు, మహాదేవుడవు, మాకు చాలిన దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మేమందరము కూడా ఇంతవరకు మీ నామమును స్తుతించి ఆరాధించి గణపరచడానికి మీరు మాకు చూపిన మీ మహా గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా, మేము చేసిన మా స్తుతి, మా ఆరాధన ప్రభా మీ దృష్టికి అంగీకార యోగ్యమైందని మేము నమ్ముతున్నాము తండ్రి. నరకప్పు పొలిమేరలో ఉన్నటువంటి మమ్ములను మీ ప్రాణం ఇచ్చి కలువరిలో మీ యొక్క త్యాగము ద్వారా మమ్మల్ని బ్రతికించి రక్షించిన దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. మీ పేరు పెట్టబడిన మీ బిడ్డలముగా ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి మీ పాద సన్నిధికి మేము వస్తూ ఉన్నాం. మీ వాక్యము శక్తివంతమైనది, మీ వాక్యము మమ్మలను బ్రతికిస్తుంది నాయన. మీ వాక్యమే మా ఆత్మీయ జీవితములను సరిదిద్దగలిగినటువంటి తండ్రి నాయన, ఆత్మీయ ఖడ్గం లాంటిది ప్రభా. మా జీవితాన్ని వాక్యమైనటువంటి పునాది మీద కట్టుకోవడానికి, సరిచూసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి మీ కృప కలిగిన హస్తాన్ని మాకు తోడుగా ఉంచి ఆత్మదేవ మాతో మాట్లాడి కృప చూపించండి తండ్రి. మా ఆత్మీయ జీవితము ప్రారంభము కన్నా ముగింపు ఎంతో చాలా ప్రాముఖ్యమైనది అన్న సత్యాలు ప్రభా తండ్రి నాయన, మీ యొక్క వాక్యములో నుండి ప్రభా పడిపోకుండా జారిపోకుండా మేము ఎలా నిలవాలో మీరు మాకు ఈరోజు నేర్పించండి, సహాయం చేసి కృప చూపించి మీరు మాత్రమే మహిమ పొందుమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. నిజానికి మనం ఎఫెసీయులకు రాసిన పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం, కానీ ఫాస్టింగ్ ప్రేయర్స్ కొనసాగిస్తున్నాం కాబట్టి అదే కంటిన్యూషన్గా ఈరోజు ఒక వాక్య భాగాన్ని ధ్యానించాలని నేను ప్రేరేపించబడ్డాను. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు ఈ కొరింథీయులకు రాసిన పత్రికను రాస్తూ ఆయన ఏమంటున్నాడంటే, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకోవాలి. క్రైస్తవ విశ్వాస జీవితం అన్నది ప్రారంభము కన్నా ముగింపు అనేది చాలా ప్రాముఖ్యం. అందరూ ప్రారంభిస్తారు, అందరూ బాగానే మొదలు పెడతారు, కానీ ఎవరైతే బాగా ముగించగలుగుతారో, ఎవరైతే సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతారో, ఎవరైతే వారి ఆత్మీయ ఈ పరుగు పందెములో ఓపిక కలిగి ఎవరైతే ముగిస్తారో వారికి మాత్రమే బహుమతి ఉంటుంది. పరుగు పందెములో పాలు పొందిన ప్రతి ఒక్కరికి బహుమానం ఉండదని మనందరికీ తెలుసు. గెలుపొందిన వాళ్ళకి మాత్రమే బహుమతి ఉంటుంది. ఈ ఆత్మీయ ఈ పరుగు పందెం అనేది, ఆత్మీయ యాత్ర అనేది ఒక పరుగు పందెం లాంటిది. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ పరుగు పందెములో అందరం పరిగెడతా ఉన్నాం. యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి, యేసు ప్రభువును తమ జీవితాల్లో దేవునిగా ప్రతిష్ఠించుకొని, పాపాన్ని ఒప్పుకొని, పాపాన్ని విడిచిపెట్టి దేవుని రాజ్యములో చేర్చబడిన రోజు మొదలుకొని మన ఊపిరి ఆగిపోయేంత వరకు, లేక యేసయ్య రెండవ రాకడ వరకు కూడా ఈ పరుగు పందెం ఏమవుతుంటుంది, కొనసాగుతూనే ఉంటుంది. ఈ పందెపు రంగంలో అందరూ పరిగెడతా ఉన్నారు, కానీ వాక్యం ఏమి సెలవిస్తుందంటే, కొంతమంది వాళ్ళకు వచ్చినటువంటి ఆటంకాలను బట్టి కానీ, లేకుంటే వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి కానివ్వండి, లేకుంటే వారి ఆత్మీయ జీవితంలో కొన్ని ఆటంకాలు, అడ్డులు వారికి ఎదురైనప్పుడు, ఇంకా నేను ఈ పరుగు పందెంలో పరిగెత్తలేను, ఇంకా నా వల్ల కాదు, నేను ఛాలెంజ్ చేసుకుంటాను అని చెప్పని వెనక్కి వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు. ప్రారంభించిన వాళ్ళు చాలా బాగా ప్రారంభించారు. ఆదాము బాగా ప్రారంభించాడు తన పరుగు పందాన్ని, ముగింపు మాత్రం సరిగా లేదు, దేవునితో సంబంధాన్ని కోల్పోయాడు. చూడండి, అలాగే సొలొమోను మనం మాట్లాడుకున్నట్లయితే, సొలొమోను బాగానే ప్రారంభించాడు, చాలా ఉన్నతంగా ప్రారంభించాడు. అసలు దేవుణ్ణి అడిగేటప్పుడు ఎలా అడిగాడనంటే, ప్రభా నాకు ఐశ్వర్యం కానీ ఈ ధనధాన్యాలు కానీ ఏమీ అవసరంలా, నాకు నీ జ్ఞానం ఇస్తే చాలు అన్నట్టుగా దేవుడు తను అడిగిన దానిని బట్టి సంతోషించే అంత స్థాయిలో తన ఆత్మీయ జీవితాన్ని, పరుగు పందాన్ని ప్రారంభించాడు. మీరు ప్రసంగి గ్రంథం చదవండి, అతడేం మాట్లాడతాడు లాస్ట్లో, అంతా వ్యర్థం, అంతా వ్యర్థం, అంతా వ్యర్థం, ఏది కూడా సూర్యుని కింద మేలికరమైనది ఏది కూడా నాకు కనిపించలేదు అంటాడు.
చిట్ట చివరికి దేవుడు అతనికి బుద్ధి చెప్పి చివరికి మారు మనసు పొందాడు అనుకోండి లాస్ట్లో చివరికి. కానీ తన జీవితంలో చాలా నష్టాలు చూశాడు, దేవుని మార్గాలను విడిచి తప్పి వెళ్ళిపోయాడు. అలా కాకుండా మన విశ్వాస జీవితాన్ని సరిగా కొనసాగించే వారమై ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు ఏమంటాడంటే తిమోతికి రాసిన పత్రికలో, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు ఏం చేశాను, నేను కడముట్టించాను, విశ్వాసమును కాపాడుకుంటుని, నాకు నీతి కిరీటం ఉంచబడింది. నాకు మాత్రమే కాదు, నా వలె ఎవరైతే ఈ పరుగు పందెములో పరిగెడతా ఉన్నారో, ఎవరైతే నాతో పాటుగా ఈ విశ్వాసపు యాత్రలో విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఈ పోరాటంలో ఓడిపోకుండా వెనదిరిగిపోకుండా ఎవరైతే పరిగెడుతున్నారో, గమ్యాన్ని ఎవరైతే చేరతారో వారికి కూడా నాతో పాటు నాకు ఎలాగైతే దేవుడు నీతి కిరీటాన్ని ఇవ్వబోతున్నాడో వాళ్ళందరికీ కూడా దేవుడు ఇవ్వబోతున్నాడని ఆయన తెలియజేశాడు. మన ఆత్మీయ జీవితము ఈ ముగింపు సరిగా ఉండాలి అని అంటే ప్రారంభం బాగానే ఉండొచ్చు, కానీ ముగింపు సరిగా ఉండాలనంటే మన విశ్వాస జీవితం ఎలా ఉండాలంటే స్థిరంగా ఉండాలి. కదిలిపోయే విధంగా, లేకుంటే ఊగిసలాడే విధంగా, లేకుంటే అటు ఇటు కూడా వెనక్కి ముందుకి జరిగే విధంగా ఉన్నట్లయితే మన విశ్వాస జీవితాన్ని పూర్తిగా చివరి వరకు దానిని మనం కొనసాగించలేం. కొన్ని విషయాల్లో స్థిరంగా ఉండాలి. ఏ విషయాల్లో ఈరోజు మనం స్థిరంగా ఉండాలో నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మొట్టమొదటిదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. మనము విశ్వాసపు ఆత్మీయ యాత్రలో మనము స్థిరంగా ఉండవలసిన కొన్ని ఆత్మీయ పాఠాలు ఏంటో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయ కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఇక్కడ స్థిరంగా ఉండవలసిన ఒక ఆత్మీయ సత్యాన్ని పౌలు గారు కొరింథీ పట్టణానికి రాస్తూ ఉన్నాడు. అదేంటంటే విశ్వాసం అందు ఎలా ఉండాలి, నిలకడగా స్థిరంగా ఉండాలి. ఆత్మీయ విశ్వాస జీవితంలో స్థిరంగా నిలకడగా మనం లేకపోయినట్లయితే ఆ విశ్వాస జీవితము ఎన్నడూ కూడా దేవుని సంతోషపెట్టదు. అసలు దేవుని సంతోషపెట్టేటువంటి పద్ధతి అంటే దేవుడు హృదయాన్ని ఆనందింపచేసేటువంటి పని ఏదైనా ఉంది అని అంటే అది కేవలం విశ్వాసం మాత్రమే, ఇంకా వేరేదేమీ లేదు. దేవుడు దేనిని బట్టి సంతోషిస్తాడు, దేనిని బట్టి ఆనందిస్తాడనంటే కేవలం దేవుని మీద నమ్మకం, విశ్వాసం మాత్రమే. ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని మనము ఎప్పటి వరకు కొనసాగించాలి? తొత ఊపిరి వరకు, లాస్ట్ వరకు. అందుకనే మెలకువగా ఉండుడి, విశ్వాస విషయంలో ఎలా ఉండాలి, నిలకడగా స్థిరంగా ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను అడుగు వారికి ఫలము ఇస్తాడని మనం ఏం చేయాలి, నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. విశ్వాసము ద్వారా మాత్రమే దేవుని హృదయాన్ని మనం గెలుచుకోగలుగుతాం. భావోద్రేకాలతో లేకుంటే రకరకాల పరిస్థితులతో ఏవేవో చేసి దేవుని హృదయాన్ని మనం సంతోషపరచాలంటే అది సాధ్యమయ్యే పని కానే కాదు. దేవుడు చెప్పాడు, విశ్వాసం లేకుండా, వితౌట్ ఫెయిత్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు ప్లీజ్ గాడ్. దేవుని హృదయాన్ని సంతోష పెట్టాలి, ఆనందింప చేయాలనంటే విశ్వాసం మాత్రమే. కాబట్టి జీవం పొందడానికి విశ్వాసమే మార్గం. మనం జీవించడానికి కూడా ఏది ఆధారం? విశ్వాసమే ఆధారం. నీతిమంతులుగా తీర్చబడడానికి విశ్వాసమే ఆధారం. నీతిని కొనసాగించడానికి, నీతిలో నడవడానికి కూడా ఏది ఆధారం? విశ్వాసమే ఆధారం. ప్రతి దానికి, అన్ని విషయాలకు, అన్ని సందర్భాల్లో, అన్ని పరిస్థితులలో కూడా కేవలం విశ్వాసం మాత్రమే మన విశ్వాస జీవితంలో ప్రాధాన్యమైనదిగా ఉండాలి. అందుకని విశ్వాసమందు నిలకడగా ఉండాలి, తొలగిపోయేవారుగా. కొన్ని పరిస్థితులలో మనము పరిస్థితులన్నీ కూడా బాగానే ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ కూడా చక్కగా వెళ్ళిపోతున్నప్పుడు దేవుని మీద విశ్వాసం బాగానే ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో మనకు సమస్యలు ఎదురైనప్పుడు, లేకుంటే మనకు ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, మనం అనుకున్నవి జరగనప్పుడు, మనం ఆశించిన దానిని దేవుడు మన జీవితాల్లో చేయనప్పుడు మనం ఏం చేస్తామనంటే మనము దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా ఉన్నట్లయితే అది సరైన విశ్వాసం కానే కాదు. అలాంటి విశ్వాసాన్ని దేవుడు అన్నాడు ఆశీర్వదించాడు, అలాంటి విశ్వాసాన్ని దేవుడు అన్నాడు ఆమోదించాడు, అలాంటి విశ్వాసాన్ని దేవుడు అన్నాడు కూడా ఆశీర్వదించాడని వాక్యం చెప్తా ఉంది. చూడండి, మనం గతంలో హెబ్రీయులకు రాసిన పత్రిక మనం ధ్యానం చేసాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు 11వ అధ్యాయంలో విశ్వాసము ద్వారా అగ్ని గంధకములను చల్లార్చగలిగారు, విశ్వాసము ద్వారా సింహపు నోలను మూయించగలిగారు, విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారు, విశ్వాసము ద్వారా సింహాల బోనులో వేయబడ్డారు. ఇవన్నీ కూడా విశ్వాసము ద్వారా వారు విజయాలు సాధించుకుంటూ వచ్చారు.
వారి జీవితాల్లో గొప్ప మేలు జరిగించుకుంటూ దేవుడు వచ్చాడు. అయితే 39వ వచనం నుండి లాస్ట్ వరకు మనం చదివినట్లయితే విశ్వాసములో ఉన్నటువంటి రెండవ కోణం ఏంటంటే, ఒకటి విజయాలు ఇస్తాడు, ఒకటి దేవుడు మేలు చేస్తాడు. ఒక పద్ధతి ఏంటంటే దేవుడు మనకి ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాడు విశ్వాసం ద్వారా. అయితే మరొక పద్ధతి ఏంటంటే విశ్వాసములో మనము శ్రమలను అనుభవించడం, అంటే విశ్వాసములో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడం, మనకు నష్టాలు ఎదురవడం, మనం అనుకున్న వాటిని దేవుడు మన జీవితాలలో చేయకపోవడం అన్నది కూడా విశ్వాసములో ఒక పద్ధతి మాత్రమే. రంపములతో కోయబడ్డారు, ఏవండి, రాళ్లతో కొట్టబడ్డారు, ఏవండి, ఇవన్నీ కూడా తమ దేవుని కొరకు వాళ్ళు సహితం కూడా ప్రాణం పెట్టడానికి కూడా ముందుకు వచ్చారు. మనం ఎంత తొందరగా విశ్వాసములో ఈ రెండు పద్ధతులు మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, గుర్తుపెట్టుకోనండి, విశ్వాసములో కేవలం విజయాలు మాత్రమే కాదు, విశ్వాసములో మనకు శ్రమలు కూడా ఉంటాయి. విశ్వాసములో మనకి గొప్ప బహుమానాలు మాత్రమే కాదు, విశ్వాసములో ఇబ్బందులు, సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రెండు మన జీవితాలలో ఒక భాగం అని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, అంత తొందరగా మన కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, మనకు అనుకున్నవి జరగనప్పుడు మనం ఏమనుకుంటాం, ఓహో దేవుడు నా జీవితంలో ఈ సమస్యను అనుమతించాడు, ఇది నా మేలు కోసమే కదా అని దేవుని మీద విశ్వాసము తొలగిపోకుండా జీవితాన్ని కొనసాగిస్తాం. ఎప్పుడైతే శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, శోధనలు అనేవి నా విశ్వాస జీవితంలో ఒక భాగం కాదు, అవి నా జీవితంలో వచ్చాయని అంటే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, మర్చిపోయాడని చెప్పని మనం అనుకున్నట్లయితే విశ్వాసములో రెండవ భాగం మనకి అర్థం కాలేదు. కాబట్టి కేవలం విజయాలు మాత్రమే కాదు, విశ్వాస జీవితంలో శ్రమలు, ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు చూడండి, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదవండి. మంచి విశ్వాస వీరులుగా చెప్పబడినటువంటి 32 మంది 11వ అధ్యాయంలో రాయబడ్డారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 32 మంది గురించి రాశాడు పౌలు గారు. ఈ 32 మంది కూడా, హేబేలు ఉన్నాడండి, శ్రమలు అనుభవించుకోకుండా విశ్వాసంలో కొనసాగాడా? లేదే. అబ్రహాం ఉన్నాడు, విశ్వాసానికి పరీక్ష ఏర్పడలేదా? ఏర్పడిందే. మోషే ఉన్నాడు, ఐగుప్తు ధనం కన్నా ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకోవడం కన్నా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే మేలు అనుకున్నాడే. కాబట్టి ఈ 32 మంది కూడా వారి విశ్వాస జీవితంలో సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కొంటూనే వచ్చారు. అన్ని పరిస్థితులలో కూడా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఒకరి గుర్తుపాటుగా ఇక్కడ మనం గమనించవలసిన మరొక వాస్తవం ఏంటంటే, దేవుడు మనకి విజయాలు ఇచ్చాడు అన్నప్పుడు మనం దేవుడు మనతో ఉన్నాడు అనుకుంటాం, కానీ సమస్యల్లో కూడా మనం ఒంటరి వారం కాదు. ఎప్పుడు కూడా అన్ని సమయాల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో తన నమ్మిన వారిని, తన చేత రక్షింపబడిన ప్రతి వ్యక్తిని కూడా దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడండి, ఎన్నడూ విడిచిపెట్టడం. ఒకవేళ అలా విడిచిపెట్టేసినట్లయితే అసలు దేవుడే కాదు ఆయన. ఎందుకంటే తన నమ్మిన వారిని, తనందు విశ్వాసం ఉంచిన వారిని, నీవే నాకు దిక్కని ఆయన మీద నమ్మకం పెట్టుకున్న వారిని మధ్యలో మళ్ళీ విడిచిపెట్టి వెళ్ళిపోతే దిక్కులేని వాళ్ళం అయిపోతాం కదండి. కానీ అలా చేసే దేవుడు కాదు. ఆయన నమ్మదగిన వాడు. మనల్ని మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు, మన ఒంటరి వాళ్ళం కాదు. ఎప్పుడు కూడా మన విశ్వాస ప్రయాణంలో సమస్యలున్నా, ఇబ్బందులున్నా దేవుడు ఉంటాడు. విజయాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి విశ్వాస జీవితంలో మనం ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. మొట్టమొదటిగా మనం దేంట్లో స్థిరంగా ఉండాలి? విశ్వాస విషయం. చూడండి, విశ్వాసంలో మనము అవిశ్వాసం అనేది మన జీవితాల్లో ఎప్పుడు కూడా కలిగి ఉండకుండా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. పాత నిబంధన గ్రంథంలో మనందరికీ చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. కనాను దేశానికి వారు బయలుదేరారు. ఐగుప్తు దేశాన్ని నుంచి ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఆహారపు సమస్యలు, త్రాగడానికి మంచి లేవు, ఎలాంటి పరిస్థితులు అరణ్యంలో వాళ్ళకి కలిగినప్పుడు దేవుడు వారికి అన్నిటిని కూడా ఏం చేశాడు? అనుగ్రహిస్తూనే వచ్చాడు. వాళ్ళకి కావలసిన అన్నిటిని కూడా దేవుడు సమకూరుస్తూనే వచ్చాడు. అన్నీ కూడా దేవుడు ఇస్తానే ఉన్నాడు. కానీ వాళ్ళు దేవుని మీద విశ్వాసం ఉంచారండి. ఒక మాట చదువుదాం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం. చాలాసార్లు చదువుకున్నాం. ఇక్కడ రిటారిక్ క్వశ్చన్స్ అంటారు, అంటే క్వశ్చన్ తర్వాత ఆన్సర్, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. 3వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుదాం. విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపకపోయారని గ్రహించుచున్నాం. ఎందుకు కనానికి వెళ్ళలేకపోయారంటే వాళ్ళు
అవిశ్వాసం. ఒకే ఒక కారణం, అవిశ్వాసం, అపనమ్మకం. ఎన్ని కార్యాలు చేసినా, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారికి దేవుడు కాపాడుతూ ఆహారం ఇచ్చి, నీళ్ళనిచ్చి, మాంసం కావాలంటే మాంసాన్ని ఇచ్చి, అన్ని అవసరతలు ప్రభు తీర్చినప్పటికీ కూడా వారు దేవుని మీద విశ్వాసం ఉంచలేదు. వారు అవిధేయత వలన, తిరుగుబాటు వలన గమ్యాన్ని వారు చేరలేకపోయారు. కాబట్టి ఈ రోజున దేవుడు ఎందుకు ఈ సందర్భాలు, ఈ మాటలు బైబిల్ గ్రంథంలో మనకి రాసిపెట్టి ఉంచాడనంటే, యుగాంతమందున్న మనకి, అంటే దృష్టాంతములుగా గతంలో జరిగినటువంటి సన్నివేశాలను రాయించి పెట్టి, మనం కూడా ఒకవేళ మనకు సమస్యలు వచ్చినప్పుడు, మనకు ఇబ్బందులు ఎదురైనప్పుడు మన విశ్వాసాన్ని విడిచిపెట్టేసి నిలకడగా లేకోకుండా అస్థిరంగా ఉంటామేమో అన్నట్లుగా దేవుడు ఏం చేశాడు అంటే, ఈ దృష్టాంతాలన్నిటిని కూడా ప్రభు మన కొరకు ఏం చేశాడు, రాసిపుంచాడు. కాబట్టి ఊగిసలాడే విశ్వాసం అంటే కొన్ని సందర్భాల్లో మనకి అంతా బాగున్నప్పుడు దేవుని మీద ఉంటాం, మరలా ఏమవుతుంది, ఊగుతూ ఉంటుంది. పరిస్థితులకు కదిలిపోయే విశ్వాసం, అది సరైన విశ్వాసం కాదు. చూడండి, హానోకు, నోవహు, అబ్రహాము, దావీదు, యోబు, తుత ఊపిరి వరకు కూడా వారి విశ్వాసాన్ని ఎన్నడూ కూడా వాళ్ళు విడిచిపెట్టలేదు, కొనసాగిస్తూనే వచ్చారు. కాబట్టి మన ప్రారంభము కన్నా ముగింపు బాగా ఉండాలని అంటే మన విశ్వాస జీవితంలో మొట్టమొదటిగా మనం నిలకడగా స్థిరంగా ఉండవలసింది ఏంటన్నమాట, విశ్వాసం. విశ్వాసాన్ని మనం ఏం చేయాలి, స్థిరంగా కాపాడుకోవాలి. రెండవది, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుదాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మన విశ్వాస జీవితంలో కదిలిపోకుండా స్థిరంగా ఉండగలిగినటువంటి మరొక లక్షణం ఏంటంటే, ప్రార్థనలో మనం ఎలా ఉండాలి, నిలకడగా ఉండాలి. ప్రార్థనలో నిలకడగా ఉండడం ఏంటండి, ప్రార్థనలో స్థిరంగా ఉండడం ఏంటి? మనం ప్రార్థన చేస్తాం కదా ప్రతిరోజు, ఆలోచించేద్దాం. పదాలు ఏదో చదువుకుని వెళ్ళిపోవడం కాదు, ఒకసారి ఆగి దాని యొక్క అర్థం ఏంటో మనం ఆలోచించగలిగితే చాలా ఆత్మీయ పాఠాలు నేర్చుకోగలుగుతాం. ప్రార్థనలోనే నిలకడగా ఉండడం అంటే, ప్రతిరోజు ఉదయాన్నే మనం ఏం చేస్తాం, ప్రార్థన చేస్తాం. సాయంకాలం పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం. భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేస్తాం. రకరకాల సందర్భాల్లో మనం ప్రార్థన చేసుకుంటాం. కానీ ప్రార్థనలో నిలకడగా ఉండడం అంటే అర్థం ఏంటనంటే, ప్రార్థించేటువంటి విషయాల గురించి, ఏ విషయాలైతే మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నామో, అడుగుతున్నామో, ఆయన ఇచ్చేంత వరకు కూడా దేవుని సన్నిధిలో మనం కనిపెట్టేవారుగా ఉండాలి. ఏదో అడిగాం కాబట్టి ఆయన ఇస్తాలే, చూద్దాంలే అన్నట్టుగా కాదు. ప్రార్థన యందు పట్టుదల కలిగి, ప్రార్థన యందు కృతజ్ఞతా భావం కలిగిన వారే ప్రార్థనలో నిలకడగా ఉండాలి. తొలగిపోయే వారిగా, లేకుంటే కొన్ని సందర్భాల్లో మనకి ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎక్కువసేపు ప్రార్థన చేస్తాం, ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడపాలనుకుంటాం, ఎక్కువసేపు దేవుని సన్నిధిలో మోకరించి దేవుని అడగాలనుకుంటాం. కానీ పరిస్థితులన్నీ కూడా బాగున్నప్పుడు ప్రార్థన అనేది కూడా మన జీవితాల్లో ఏం చేస్తాం, నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అది కాదు నిలకడైనటువంటి ప్రార్థనా జీవితం అని అంటే, మనము ప్రార్థనా గ్రూప్ ప్రారంభించాం కదండి, ప్రార్థన గ్రూప్. ఎందుకని నేను ఒక టైం ఫిక్స్ చేసి, ఒక సమయాన్ని, నిర్దిష్టమైనటువంటి సమయాన్ని మనం కేటాయించుకుని ప్రతిదినము కూడా ఎందుకు దేవుని సన్నిధిలో గడపాలని అంటే, ఖచ్చితంగా నేను టైం ఇచ్చాను కాబట్టి ఆ టైం ప్రకారం నేను ప్రార్థించాలనేటువంటి ఆలోచన మనలో ఉన్నప్పుడు, ప్రార్థించడం ద్వారా, ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో గడపడం ద్వారా ప్రార్థన పరిస్థితులను ఏం చేస్తుంది, మారుస్తుంది. మనకున్న ప్రతి పరిస్థితులు కూడా మార్చగలిగినటువంటి శక్తి కేవలం ప్రార్థనలోనే ఉంది. దేవుని సన్నిధిలో గడిపితే, దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేస్తే దేవుని సన్నిధిని మనము అనుభవించగలుగుతాం. ప్రార్థనలో జరిగేటువంటి మరొక వాస్తవం ఏంటంటే, మన హృదయాలలో దేవునికి ఇష్టం కానిటువంటి కార్యాలు ఏవైనా మనలో ఉన్నట్లయితే, మనంతట మనముగా తీసివేసుకోలేటువంటి బలహీనతలు ఏవైనా మనలో ఉన్నట్లయితే, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించేటప్పుడు ఏమవుతుందనంటే, మనం ఎవరితో గడపడానికి వెళ్తున్నాం, దేవునితో కదండి. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు న్యాయవంతుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు సత్యవంతుడు. అయితే సత్యవంతుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడైన దేవునితో మనం సహవాసం చేస్తే ఆయనలో ఉన్నటువంటి గుణ లక్షణాలు మనలోకి ఏమవుతాయి, ట్రాన్స్ఫర్ అవుతాయి. మనకు సామెత ఉంది కదా, 6 నెలలు సహవాసం చేస్తే అవుతారు. మరి సత్యవంతుడైన దేవునితో, పరిశుద్ధుడైన దేవునితో, న్యాయం కలిగిన దేవునితో మనం సహవాసం చేస్తే ఆ సహవాసంలో ఉన్నటువంటి ఆయనలో ఉన్న గుణ లక్షణాలు మనలోకి రావాలి కదా.
అంటే ప్రార్థనలో నిలకడగా ఉండడం అని అంటే మెలకువ కలిగి, పట్టుదల కలిగి, ఆసక్తితో ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించాలి. ప్రార్థన అనగానే మనకున్న ఒక ఆలోచన ఏంటంటే కేవలం మన అవసరాలు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్ళి అడగడం ప్రార్థన కాదు. ప్రార్థన అంటే దేవునితో గడపడం. దేవునితో ఒక ఆయన ఏమంటాడంటే వారెన్ విఎస్పి అని, ప్రేయర్ ఈజ్ ఏ యాటిట్యూడ్ అన్నాడు. అంటే మన వైఖరి, అంటే దేవునితో మనము కలిసి సహవాసం చేయడం, దేవునితో మనం సంబంధాన్ని కలిగి ఉండడం, దేవునితో మాట్లాడడం, ప్రతి పరిస్థితిలోనూ కూడా దేవుడు మనకి సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థనలో కలిగేటువంటి గొప్ప కార్యాలు ఎలాగుంటాయంటే, ఒక మాట, మనకి సమస్య వచ్చింది, ఆ సమస్యను ఎవ్వరు కూడా పరిష్కరించలేడు, ఎవ్వరు కూడా మనకి సహాయం చేయలేరు, అలాంటి క్లిష్టమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాం. అయితే అలాంటి సందర్భంలో మనకి ఆ పరిస్థితిలో నుండి బయటికి తీసుకురాగలిగినటువంటి వ్యక్తి మనకి ఎదురుపడ్డాడు అనుకుందాం, ఊహించుకోండి. ఇంకా ఆ సమస్య ఎవరు తీర్చలేరు అనుకున్నాం, అది పరిష్కారం కాదని అనుకున్నాం, కానీ అదే సమస్యను పరిష్కరించగలిగిన వ్యక్తి మనకు ఎదురయ్యాడు. అలాంటి సందర్భాలు ఎలా ఉంటుంది? చాలా సంతోషపడతాం కదా. కాబట్టి ప్రార్థన ద్వారా మనకున్న ప్రతి సమస్యను దేవుని పాదాల దగ్గర పెడతా ఉన్నప్పుడు ప్రతి పరిస్థితిని కూడా సమర్థించగలిగినటువంటి సమర్థుడైన దేవునితో మనం సహవాసం చేస్తున్నాం. కాబట్టి అలాంటి పరిష్కరించగలిగిన సమర్థుడైన దేవునితో మనం సహవాసం చేస్తున్నప్పుడు ఆయన కలుగజేసుకుని మనకేం చేస్తాడు? ఆయన సహాయం చేస్తాడు. దశలోనికైకి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇలా రాస్తున్నాడు. ఏమనంటే, ఎడతెగక ప్రార్థన చేయండి అని అన్నాడు ఆయన. ఎడతెగక ప్రార్థన చేయండి. ఎడతెగక ప్రార్థన చేయడం అని అంటే ఇంకా మనం ఆ పని పాటలు ఉద్యోగాలు అన్నీ మానేసి ప్రార్థన చేయమే అని చెప్పడం కాదు. ఇది ఎడతెగక ప్రార్థించడం అంటే అర్థం ఏంటనంటే, మనము ఏ పనిలో ఉన్నా, ఏం చేస్తున్నా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి ప్రయాణంలో ఉన్నప్పటికీ కూడా మన హృదయము దేవునితో కనెక్ట్ అయి ఉండడం, దేవునితో సహవాసం కలిగి ఉండడం, దేవుని ఆత్మతో. దేవుడు మన హృదయాలలో, మనము ఎఫెసీ పత్రికని దానం చేస్తూ ఉన్నాం, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో ఉన్నాడు. ఆయన అపరిమితమైన అసాధారణమైనటువంటి శక్తిని దేవుడు మనలో పెట్టాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవునితో మనము ఎప్పుడు కూడా మన ఆత్మ కనెక్ట్ అయి ఉన్నప్పుడు, సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, పని చేస్తున్నా, లేకుంటే ఉద్యోగం చేస్తూ ఉన్నా, లేకుంటే ప్రయాణాలు చేస్తూ ఉన్నా, మన హృదయము దేవుని ఆత్మతో కనెక్ట్ అవుతూ మనము దేవునితో సంబంధాన్ని కలిగి ఉండవచ్చు. ఆయన అన్ని సమయాలలో కూడా మనకు అనుకూలంగా ఉండే దేవుడు, అన్ని సందర్భాల్లో మన ప్రార్థన వినే దేవుడు. ఇప్పుడు ప్రార్థన చేస్తే ఆయన వినడు అనడానికి లేదు. ఆయన అన్ని సందర్భాల్లో కూడా మన ప్రార్థన వింటాడు. ఇశ్రాయేలుని కాపాడేవాడు కొనుకడు, నిద్రపోడు. ఆయన ఎప్పుడు మెలకుగానే ఉండే దేవుడు. ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు. కాబట్టి ప్రార్థనలో మనం ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. అందుకని రోమపత్రిక 12:11లో కూడా అపోస్తలుడైన పౌలు గారు ఇలా రాస్తున్నాడు. చూడండి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం, ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి, నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు ఏం కలిగి ఉండాలి? పట్టుదల కలిగి ఉండాలి. ఆయన ఇచ్చే వరకు కూడా, ఆయన మనకు అనుగ్రహించేంత వరకు కూడా, ఆయన మనకు దానిని అడిగిన వాటిని దేవుడు మనకు అనుగ్రహించేంత వరకు కూడా. ఒక ఆయన ఏమంటాడంటే, మన ప్రార్థనకు సమాధానం రావడం ఆలస్యం అవుతున్నప్పుడు మరలా ప్రార్థించండి, ఇంకా బాగా ప్రార్థించండి, ఇంకా ఎక్కువ సమయం దేవుళ్ళలో గడపండి. అంటే మొక్కుకొని దేవుని సన్నిధిలో మనం మొక్కుబడితో కూడినటువంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా ఏం చేసింది? అత్యాశక్తితో ప్రభు సన్నిధిలో సంఘం ఏం చేసింది? ప్రార్థన చేసి. ఏ ప్రార్థన అయితే చేశారో, ఎలాంటి ఆసక్తికరమైనటువంటి ప్రార్థన చేశారో, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట ఏమైంది? కంపించింది. భూకంపం వచ్చేంత పరిస్థితికి వారు చేసినటువంటి ప్రార్థన అంత గొప్ప కార్యాలు చేయగలిగింది. అంటే ప్రార్థనలో అంత శక్తి ఉంది, ప్రార్థనలో అంత పవర్ ఉంది. ఆ ప్రార్థన ద్వారా మనము దేవునితో గడుపుతున్నప్పుడు దేవుని సన్నిధిలో ఆ శక్తిని మనం పొందుకోగలుగుతాం. దేవుని యొక్క కార్యాలు మన జీవితాలలో మనము అనుభవించగలుగుతాం. ప్రార్థన మనం ఎప్పుడు కూడా ప్రార్థించే వారిగా ఉండాలి. మనము దానియేలు గురించి మనం చదువుకున్నట్లయితే పరిస్థితులు బాగున్నప్పుడు మాత్రమే కాదు, దానియేలు ఏం చేశాడు? ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు కదండి. ప్రార్థన చేయకూడదు అనే శాసనం వచ్చింది ఆ రాజ్యంలో. ఎవరు కూడా దేవునికి కానీ
ఏ మనిషి దగ్గర కానీ విన్నపాలు చెప్పుకోకూడదు, కేవలం రాజు దగ్గర మాత్రమే చెప్పుకోవాలి అని శాసనం చేయబడింది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఇట్టి శాసనము సంతకము చేయబడినని తెలిసినప్పటికీ కూడా దానియేలు ముమ్మారు దేవుని సన్నిధికి వెళ్ళి తన కిటికీ తలుపు తెరిచి యెరూషలేము తట్టు కూడా మోకరించి అతడు ఏం చేశాడు? ప్రార్థన చేస్తూ వచ్చాడు. కాబట్టి సింహాల బోనులో వేస్తారని తెలుసు, అతనిని చంపేస్తారని తెలుసు. అయినప్పటికీ కూడా తన ప్రార్థనా జీవితంలో తప్పిపోయి అరే పర్వాలేదులే 4 రోజులు నెల రోజులే కదా మౌనంగా కూర్చుంటే సరిపోద్ది అనుకున్నాడా? అనుకోలేదు. నిజానికి మౌనంగా కూర్చోవచ్చు, ఎందుకంటే శాసనం వచ్చింది, సింహాల బోన్లో వేసేస్తారు ప్రార్థన చేస్తే. కానీ అట్టి శాసనం వచ్చినప్పటికీ కూడా తన ప్రార్థనా జీవితంలో మార్పులు కానీ, తన ప్రార్థనా విశ్వాస జీవితంలో ఎక్కడైనా అరమరికలు కానీ, లేకుండా ఊగిసలాడడం కానీ ఏమి కూడా లేదు. యథాప్రకారం తను ప్రతిరోజు ఎలాగైతే ప్రార్థన చేస్తాడో అలాగే ప్రతిరోజు కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యబ్బేజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. మేము జూమ్ మీటింగ్లో మేము నేర్చుకుంటూ ఉన్నాం. ప్రతి ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు కూడా ప్రార్థన కొడుకు జరుగుతుంది. ఎన్నో ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటున్నాం. యబ్బేజు గురించి మేము ధ్యానం చేసినప్పుడు 4 విషయాలు యబ్బేజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. మొట్టమొదటిది, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించమని ప్రార్థన చేశాడు. రెండవది, నా సరిహద్దులు విశాలపరచమన్నాడు. మూడవది, నీ చేయి నాకు తోడుగా దయచేయమని అడిగాడు. 4వది, కీడు రాకుండా నన్ను తప్పించమని అడిగాడు. కాబట్టి ఇలా ఒక నిర్దిష్టమైన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థనను మనం కొనసాగించేవారిగా ఉండాలి. ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు? అందరి ప్రార్థన దేవుడు వింటాడా? అందరి ప్రార్థనలు దేవుడు వింటాడా? వినడా? కొందరే వింటాడు. ఎందుకని అందరే వినడు దేవుడు? అన్నిటికీ దేవుడు ఎందుకు సమాధానం ఇవ్వడు? మనం అడిగేటప్పుడు కొన్ని పద్ధతులు మనం గమనించుకోవాలి. ఎలాగనంటే చూడండి, యోహాను సువార్త, పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. 9వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 9:31. దేవుడు పాపుల మనవి ఆలకింపడు. ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించడు? మనం పాపులమా? మనం ఒకప్పుడు పాపంలో ఉన్నప్పుడు దేవుడు తన రక్తాన్ని ఇచ్చి మనల్ని ఏం చేశాడు? పాపము ద్వారా కడిగి శుద్ధి చేసి పరిశుద్ధులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు. అయితే రక్షింపబడినప్పటికీ కూడా మనము తెలియక కొన్ని సందర్భాల్లో తప్పిదాల్లోకి వెళ్ళినప్పుడు, మనము దేవుని విడిచి దూరంగా వెళ్ళినప్పుడు, పొరపాట్లు చేసినప్పుడు, ఆ పొరపాట్లు దేవుని దగ్గర సరిచేసుకోకుండా వచ్చి ప్రార్థన చేస్తే మనము నీతిమంతులమైనప్పటికీ కూడా ప్రార్థన దేవుడు ఆలకించడు. అందుకనే పరలోక ప్రార్థనలో మనం నేర్చుకుంటాము ఏమనంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు చెప్పినటువంటి ప్రార్థనలో మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ సహోదరునితో ఎవరితోనైనా విరోధం ఏదైనా ఉన్నదని నీకు గుర్తుకొచ్చినప్పుడు నువ్వేం చేయాలి? మొట్టమొదట ఆ అర్పణ, ఆ ప్రార్థన, ఆ స్తుతి అక్కడ విడిచిపెట్టి మొట్టమొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి వచ్చి అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన వింటాడు. యథార్థంగా చేసే ప్రార్థన దేవుడు వింటాడు. యథార్థ హృదయంతో కాకుండా వేషధారణతో చేసే ప్రార్థన దేవుడు అన్నడు కూడా ఆలకించడు. మనందరికీ తెలుసు, ఇద్దరు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడు? వేషధారణ కలిగి చేసిన ప్రార్థన దేవుడు వినలేదు. సుంకరి చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు సమాధానం ఇచ్చాడు. విరిగి నలిగిన హృదయం గల వారికి దేవుడు ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన ఏం చేస్తాడు? రక్షిస్తాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గం విడిచి నా తట్టు తిరిగి ప్రార్థన చేస్తే ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని ఆలకించి వారి దేశాన్ని నేనేం చేస్తాను? స్వస్థపరుస్తాను అని చెప్పని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. తనకు మొరపెట్టి వారికి, అనగా తనకు నిజముగా మొరపెట్టి వారికి దేవుడు ఎలా ఉన్నాడు? సమీపంగా, దగ్గరగా ఉన్నాడు. ఎంత దగ్గరగా ఉన్నాడనంటే తండ్రి అని పిలవగానే నేనున్నాను అని సమాధానం ఇవ్వగలిగిన అంత క్లోజ్నెస్లో దేవుడు మనకి దగ్గరగా ఉన్నాడు. అయితే మనం ప్రార్థించేటప్పుడు యథార్థ హృదయంతో పట్టుదల కలిగి, పట్టు విడువకుండా నిలకడ కలిగి మన జీవితాలు మనం ఏం చేయాలి? ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రార్థనేనండి మన జీవితాల్లో విశ్వాసాన్ని పెంచేది. ప్రార్థనే మన జీవితాలలో ఇంకా పరిశుద్ధతలోనికి నడిపించగలుగుతుంది. ప్రార్థనే మనం ఇంకా దేవుల్లో ఎదగడానికి మనకు సహాయపడుతూ ఉంటుంది. మొట్టమొదటిది ఏ విషయాల్లో స్థిరంగా ఉండాలి? విశ్వాసం. రెండవది ప్రార్థన. మూడవది దేవుని ప్రేమలో మనం నిలకడగా ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 9 నుండి 12 వచనాల్లో చదువుదాం ఒక్కసారి. యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను.
15వ అధ్యాయము 9వ వచనం నుండి. తండ్రి నన్ను ఎలాగో ప్రేమించెనో నేను మిమ్మల్ని అలాగే ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని నెడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలనన్నటే నా ఆజ్ఞ. దేవుని వాక్యం ఏం చెప్తానంటే, దేవుని ప్రేమలో మనం ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి, నిలిచి ఉండాలి, నిలకడగా ఉండాలి. దేవుని ప్రేమ అనంటే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, దేవుడు మనకి 2 ఆజ్ఞలు ఇచ్చాడు. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ తండ్రిని దేవుని ఏం చేయాలి? ప్రేమించాలి. 2వది నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించాలి. అటు దేవుణ్ణి ప్రేమించాలి, ఇటు దేవుని స్వరూపంలో సృష్టించబడిన మనిషిని కూడా ప్రేమించాలి. నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవునితో నాకు సంబంధం ఉంది అని చెప్పని తోటి వారిని కనుక మనము ప్రేమించకపోతే అది నిజమైన ప్రేమ కాదు. అది ప్రేమలో మనం నిలిచి ఉన్న విధానం కానీ కాదు. దేవుడు ఏమంటున్నాడంటే ఆయనను ప్రేమించాలి, మన తోటి వారిని కూడా మనం ఏం చేయాలి? ప్రేమించాలి. అందుకనే సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. ఎబ్రీ పత్రిక 13:1 మనం చదువుకుంటాం. కాబట్టి మన ప్రేమ మార్పులు చెందే విధంగా ఉండకూడదు. మన ప్రేమ నిష్కపటమైనటువంటి మనసుతో మనం ప్రేమించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుదాం చూడండి. అపోస్తలుడైనటువంటి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకుని వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ఏం చేయాలి? ప్రేమించాలి. ఇక్కడ ప్రేమించే విషయంలో ఆయన ఏమంటున్నాడనంటే, మీరు అక్షయ బీజం నుండి పుట్టించబడ్డారు. ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి సహోదరులైన వారందరూ కూడా ఎలా పుట్టింపబడ్డారు? వాక్యము ద్వారా పుట్టించబడ్డాం. వాక్యమే మనల్ని బ్రతికించింది. వాక్యము ద్వారా మనం జన్మించాం. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారని వాక్యం చెబుతూ ఉన్నప్పుడు ఇదేమంటాడనంటే, అక్షయ బీజం నుండి అంటే వాక్యము ద్వారా అందరం పుట్టించబడ్డాం కాబట్టి యేసయ్య రక్తము ద్వారా ఈ సహోదరుడు, యేసయ్య రక్తము ద్వారా ఈ సహోదరుడు అంటే సంఘంలో ఉన్న ప్రతి సహోదరుడు సహోదరి కూడా రక్షింపబడ్డారు. కాబట్టి ఒక రక్తం చేత విమోచింపబడిన మనము, ఒకే వాక్యము ద్వారా జన్మించిన మనము, ఒకే దేవుని ద్వారా కొనబడిన మనందరము కూడా ఆ ఒక్క దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మనము, ఆ ఒక్క దేవుణ్ణే తండ్రిగా పూజిస్తున్న మనము తోటి వారి పట్ల మనం ఎలా ఉండాలి? నిష్కపటమైనటువంటి ప్రేమ. ప్రేమించేటప్పుడు ఆ ప్రేమను తెచ్చుకుని మనం చూపించేది కాకోకుండా హృదయపూర్వకంగా మనం ఏం చేయాలి? ప్రేమించాలి. అలాంటి ప్రేమతో మనము ప్రేమించినట్లయితే ఆ ప్రేమను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో తీయొద్దండి, ఒక మాట చెప్తాను. అక్కడ 1 నుండి 8 వచనాల వరకు కనుక మనం చదివినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో, మనుషుల భాషలో మాట్లాడినను దేవదూతల భాషలో మాట్లాడినను ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడని అంటాడు. మర్మములను వివరించగలిగినటువంటి జ్ఞానము నాకున్నప్పటికీ కూడా, పర్వతాలను పెకలించగలిగినటువంటి పరిపూర్ణ విశ్వాసము నాకున్నప్పటికీ కూడా ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడని అంటాడు. ఇది ఎలా ఉంటుంది అంటే, మా ఇంట్లో టీవీ ఉంది, మా ఇంట్లో ల్యాప్టాప్ ఉంది, మా ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉంది, మా ఇంట్లో ఏసీ ఉంది, మా ఇంట్లో మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ మా ఇంటికి కరెంట్ లేదు అంటే ఎలా ఉంటుంది చెప్పండి? మా ఇంట్లో కరెంట్ లేదని కాదు, మా ఇంటికే అసలు కరెంటే లేదు. మా ఇంట్లో ల్యాప్టాప్ ఉంది, టీవీ ఉంది, రిఫ్రిజిరేటర్ ఉంది, ఉపయోగమేంది? ప్రేమ లేకపోతే. నువ్వు మనుషుల భాషలో మాట్లాడినా, దేవదూతల భాషలో మాట్లాడినా, అన్య భాషలో మాట్లాడి మర్మాలు వివరించగలిగిన ప్రేమ లేకపోతే అది వ్యర్థమంటుంది బైబిల్. కాబట్టి ప్రేమ అనేది మన విశ్వాస జీవితంలో ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. ఈ ప్రేమలో మనం నిలకడగా ఉండాలి. ఏదో కొంతకాలం కొంతకాలం ఈ ప్రేమను కొనసాగించే వారిగా కాకోకుండా పరిపూర్ణమైనటువంటి ప్రేమను మనం కొనసాగించే వారిగా ఉండాలి. ఈ రోజుల్లో సమాజంలో కానివ్వండి, కుటుంబాల్లో కానివ్వండి, ప్రేమ ఏమైపోయింది? కరువైపోయింది, తగ్గిపోయింది. ఎందుకని?
మత్తయి సువార్త 24:12 ప్రభువే చెప్పాడు, అక్రమం విస్తరించుట చేత అనేకులలో ఏమవుతుంది? ప్రేమ చల్లారిపోతుంది. రాబోయే దినాల్లో ఈ ప్రేమ అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెళ్ళ మధ్య, కుటుంబాలలో, లేకుంటే సమాజంలో, సంఘాల మధ్య, లేకుంటే గ్రామాల మధ్య, దేశాల మధ్య ఏమైపోతుంది? ప్రేమ తగ్గిపోతూ ఉంది. కానీ ఇలాంటి సమాజంలో బ్రతుకుతున్న మనము, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు కళ్ళ ముందు జరుగుతున్నటువంటి సమాజంలో బ్రతుకుతున్న మనము నిజంగా దేవుని ప్రేమ మనలో ఉన్నట్లయితే, మనలో దేవుని ప్రేమ ఉందా లేదా? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలను దేవుడు కుమ్మరించాడు. ఆ ప్రేమను మనం లోకానికి చూపించేవారుగా ఉండాలి. తోటివారి పట్ల నిలకడైనటువంటి ఆ ప్రేమను మనం చూపించేవారుగా ఉండాలి. మొట్టమొదటిది విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. రెండవది ప్రార్థనలో. మూడవది ప్రేమలో స్థిరంగా ఉండాలి. నాలుగవది మనము అపోస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయము 43వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 43వ వచనం. సమాజ మందిరంలోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను, భక్తిపరులైన యూదా మత ప్రవిష్టులను, పౌలును బర్నబాను వెంబడించును. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించారు. నాలుగవది ఎందులో మనం నిలకడగా స్థిరంగా ఉండాలి? దేవుని యొక్క కృపలో. దేవుని కృపలో నిలకడగా ఉండాలి. దేవుని కృప అంటే మనం గతంలో చాలా విషయాలు నేర్చుకున్నాం. కృప యోగ్యత లేని వారికి అనుగ్రహించబడినటువంటి దానం. దేవుడు తన కృప ద్వారా మనల్ని రక్షించాడు, తన కృప ద్వారా బ్రతికించాడు, తన కృప ద్వారా శిక్ష నుండి మనల్ని ఏం చేశాడు? ఆయన తప్పించి తన కృప ద్వారా మనల్ని బ్రతికించాడు. అంటే దేవుని కృప మనలను యోగ్యులుగా చేసింది, దేవుని కృప మనలను నీతిమంతులుగా చేసింది. ఈ దేవుని కృప ద్వారా మనల్ని రక్షించడం మాత్రమే కాదు, యోగ్యత లేని మనలను, అర్హత లేని మనలను దేవుడు ఏం చేశాడంటే తన కృప ద్వారా తన సొత్తుగా దేవుడు మనను అంగీకరించాడు. ఈ కృపలో నిలిచి ఉండడం వలనంటే ఎప్పుడైతే ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనల్ని రక్షించి, దేవుడు మనల్ని బ్రతికించి, దేవుడు రక్షణ ఇచ్చి మనల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేసింది ఎందుకనంటే ఆ కృపలో నిలకడగా ఉన్నంత కాలం మాత్రమే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. కృపలో నుండి గనక మనం తొలగిపోతే, ఎప్పుడు కృప తొలగిపోతుంది అని అంటే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను అతిక్రమించి, దేవుడు చెప్పినటువంటి వాక్యానికి విరుద్ధంగా మన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు దేవుని కృప ఏం చేస్తుంది అంటే మొట్టమొదటిగా మనల్ని హెచ్చరిస్తుంది. దేవుని కృప హెచ్చరించిన దారిలోంచి మళ్ళా తిరిగి వెనక్కి వస్తే దేవుని కృప మనకి సహాయం చేస్తుంది. మనల్ని హెచ్చరించిన దేవుని కృప మనం వినకపోతే మరలా దేవుడు ఏం చేస్తాడంటే కృపగలవాడు కాబట్టి పరిస్థితుల ద్వారా హెచ్చరిస్తాడు. పరిస్థితుల ద్వారా హెచ్చరించినా వినకపోతే దేవుడు ఏం చేస్తాడనంటే బెత్తం తీసుకుని మనకు బుద్ధి చెప్తాడు. అది వ్యాధి కావచ్చు, లేకుంటే సమస్య కావచ్చు, తీరని నష్టం కావచ్చు, మరలా తిరిగి కోలుకోలేనటువంటి పరిస్థితి మనకి ఎదురవ్వచ్చు. అయినప్పటికీ కూడా మనం తిరిగి దేవుని కృపలోకి రాకపోతే దేవుడు ఏం చేస్తాడనంటే మంచం పట్టించి తుద ఊపిరి వరకు కూడా తీసుకువెళ్తాం. అంటే దేవుని కృప మనం విడిచిపెట్టలా. అయితే మనము దేవుని కృప నుండి దూరం అయిపోయాం కాబట్టి మాటల ద్వారా హెచ్చరించాడు, దేవుని కృపను మనం లెక్క చేయలేదు. సమస్యలను తీసుకొచ్చి హెచ్చరించాడు, దేవుని కృపను మనం లెక్క చేయలేదు. మంచం పట్టించాడు, అయినా వినలేదు. అయినా దేవుడు ఏం చేస్తాడంటే ఇంకా మనం వినకపోతే ఏం చేస్తాడనంటే విడిచిపెట్టేస్తాడు. నాకు తెలుసు, ఒక కుటుంబంలో ఒక తండ్రి తన కుమారుడిని చాలా భయంకరంగా వాడు జీవిస్తూ ఉండేవాడు. వాళ్ళ అమ్మ మెడలో ఉన్నటువంటి ఆ సూత్రాలు తాడు పట్టుకుని వెళ్ళిపోయి తాకట్టు పెట్టేసుకుని భయంకరంగా జీవిస్తూ ఉండేవాడు. నానా వ్యసనాలకు అలవాటు అయిపోయాడు. ఆ తండ్రి ఏం చేశాడు తెలుసండి? కావాలని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి అప్పగించేశాడు. నాకు వద్దండి కొడుకు అని. ఎందుకని? తండ్రి చెప్పిన మాటకు లోబడకుండా, సమాజంలో, కుటుంబంలో విలువ లేకుండా, గౌరవం లేకుండా చేసినప్పుడు ఆ తండ్రి కావాలని పోలీస్ స్టేషన్కి అప్పగించేశాడు. ఇప్పుడు దేవుడు మనల్ని హెచ్చరించినప్పటికీ కూడా ఆయన మాటకు, ఆయన చేసినటువంటి కార్యాలకు, దేవుడు మన పరిస్థితులకు వ్యతిరేకంగా దేవుడు తీసుకొచ్చి మనల్ని హెచ్చరిస్తున్నప్పటికీ కూడా, కృపలో నుండి తొలగిపోకుండా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పటికీ కూడా వినకపోతే దేవుడు ఏం చేస్తాడంటే కృప బొత్తిగా మనల్ని ఏం చేస్తుంది? విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. దేవుని కృప గనక మనల్ని పూర్తిగా విడిచిపెట్టి వెళ్ళిపోతే పరిస్థితి ఎలా ఉంటుందని అంటే ఎవరు కూడా మన జీవితాన్ని మార్చలేరు. సౌలు దేవుని కృపను ఏం చేశాడంటే నిరర్ధకం చేసుకున్నాడు. అందుకని
సౌలును దేవుడు రాజుగా అభిషేకించిన తర్వాత 2 సంవత్సరాలు బాగానే కృపలోనే కొనసాగాడు. తర్వాత ఏం జరిగిందో, దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించాడు. అమాలేకులను చంపమంటే చంపకుండా వచ్చాడు. బలర్పించొద్దనంటే వెళ్ళి యాజకుడు చేయాల్సిన పనిని సౌలు చేశాడు. జరిగిన వాస్తవం ఏంటంటే 38 సంవత్సరాలు రాజుగానే ఉన్నాడు, కానీ దేవుని కృప ఎన్నడూ అతనికి సహాయం చేయలేదు. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు, కానీ 2 సంవత్సరాలు మాత్రమే సౌలు దేవుని కృపలో ఉన్నాడు. 38 సంవత్సరాలు దేవుని కృపలో నుండి తొలగిపోయాడు. దేవుని కృప తొలగిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పమంటారా? సౌలు జీవితమే ఒక ఎగ్జాంపుల్. దావీదు మీద పగబెట్టాడు. 38 సంవత్సరాలు కేవలం తన రాజరికం చేయాల్సిన పద్ధతి మర్చిపోయి పక్కన పెట్టేసి కేవలం దావీదుని చంపడానికే 38 సంవత్సరాలు పరిగెడుతూ వెళ్ళాడు. దావీదుని చంపడం కోసం ఈట పట్టుకుని, లేకుంటే అరణ్యాల గుండా, అడవుల గుండా ప్రయాణాలు చేస్తూనే ఉన్నాడు. అంత మాత్రమే కాదు, సంసోను కూడా దేవుని కృపను ఏం చేశాడు? నిరర్ధకం చేసుకున్నాడు. దేవుడు తనకిచ్చిన కృపను వ్యర్థం చేసుకున్నాడు. దేవుని కృప కనుక మనం నిరర్ధకం చేసుకుంటే, వ్యర్థం చేసుకుంటే ఏమవుతుందనంటే, చూడండి ఎబ్రీ పత్రిక 12:15లో పౌలు గారు ఒక మాట రాశాడు, చదువుదాం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక్క పూటకూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియో జాగ్రత్తగా చూచుకొనుడి. యాసావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడ్డాడు. మారు మనసు పొందాలి. ఒక్కసారి అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు ఆ కృపలో మనలను నిలిచి ఉండమని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, ఆ కృపలో నిలిచి ఉండకపోతే దేవుని కృప దూరం అవుతుంది. అప్పుడు మన పరిస్థితి చాలా భయంకరంగా మారిపోతుంది. ఆ పరిస్థితికి రాకుండానే కృప ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు ఆ కృపలోనే నిలిచి ఉండి దేవుని కొరకు నమ్మకస్తులుగా, దేవుని కొరకు యథార్థవంతులుగా ఆ కృపలోనే మనం కొనసాగుతూ పడిపోకుండా, జారిపోకుండా నిలకడైనటువంటి కృపలో నిలిచి ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి మనం హెచ్చరిక చేయబడుతున్నాం. 4 విషయాలు నేర్చుకున్నాం. ఎందులో స్థిరంగా ఉండాలి మనం? విశ్వాసంలో. 2వది ప్రార్థనలో. 3వది దేవుని ప్రేమలో. 4వది దేవుని కృపలో మనము స్థిరంగా నిలిచి ఉండాలి అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. ఒకవేళ ఎక్కడైనా మనం అటు ఇటు వెళ్తున్నామేమో, దేవుని కృపలో నుండి తొలగిపోతున్నామేమో, ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నామేమో, లేకుంటే సహోదరులను ప్రేమించడంలో నిర్లక్ష్యం చేస్తున్నామేమో, విశ్వాసంలో పరిపూర్ణంగా దేవుని మనము వెంబడించలేకపోతున్నామేమో, ఒక్కసారి మనల్ని మనమే చెక్ చేసుకుందాం, పరీక్షించుకుందాం. మన జీవితాలను సరిదిద్దుకొని దేవుని వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకుని దేవుని మార్గంలో నడవాలని దేవుని వాక్యాన్ని బట్టి హెచ్చరిక చేస్తున్నాను. తలలు వంచండి, కళ్ళు మూయండి. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేద్దాం. దేవుని సహాయాన్ని కోరుకుందాం. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు బలను సమీపించడానికి ముందుగా ఏ విషయాల్లో మనం నిలకడగా లేకుండా ఉన్నామో, ఎక్కడైతే మనం జారిపోయామో, ఎక్కడైతే మనము ప్రార్థనను కానీ, లేకుంటే దేవుని మీద ఉన్నంతవలసినటువంటి విశ్వాసం కానీ, దేవుని మీద మనము కలిగి ఉండవలసినటువంటి నమ్మకాన్ని కానీ విడిచిపెట్టామేమో ఒక్కసారి పరీక్షించుకుందాం. మన హృదయాలలో ఎక్కడ మనం పడిపోయామో పరీక్షించుకొని దేవుని వాక్యం ద్వారా మనం సరిదిద్దుకొని యోగ్యమైన రీతిలో బలను సమీపించడానికి ప్రయత్నించే వారిగా ఉండాలని మనం చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. మన హృదయాలను తెరిచి దేవుని దగ్గర విజ్ఞాపన చేద్దాం. మనము విశ్వాసాన్ని, జీవితాన్ని, యాత్రను ఎలా ప్రారంభించామన్నది ముఖ్యం కాదు, ఎలా ముగించామన్నది చాలా ప్రాముఖ్యం. మన విశ్వాస జీవితం ఎలా కొనసాగుతుంది, మన ఆత్మీయ యాత్ర ఏ విధంగా నడుస్తుందో అన్నది ఒక్కసారి మనమే పరిశీలించుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన, ఘనమైన, మహోన్నతమైన నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మంచి దేవుడవు, మహాదేవుడవు తండ్రి, మీ కృప ద్వారా మాతో తండ్రి నాయన మాట్లాడుతూ మీ వాక్యం ద్వారా మమ్మలను హెచ్చరిస్తూ ఉన్నారు. తండ్రి, మా విశ్వాస జీవితము ప్రారంభము కన్నా మా విశ్వాస జీవితం ముగింపు చాలా ప్రాముఖ్యమని మరొకసారి మాకు గుర్తు చేశారు. నాయన, మా ముగింపులో మేము మీ కృపకు దూరం అయిపోయేవారిగా కానీ, నాయన మీ ప్రేమలో నుండి తొలగిపోయేవారిగా కానీ, విశ్వాసములో వెనక్కి వెళ్ళిపోయేవారిగా కానీ, ప్రార్థనలో నిర్లక్ష్యం కలిగి ఉండేవారిగా కాకుండా ప్రభా,
విశ్వాసములో, ప్రేమలో, ప్రార్థనలో తండ్రి నాయన మీ కృపలో నిలిచి ఉండి మా తుద శ్వాస వరకు కూడా ప్రభా మిమ్మునే వెంబడించడానికి, మీ మార్గంలోనే నడవడానికి, మీ చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించడానికి మీ కృపా వాక్యం వింటున్న మాకు అందరికీ అనుగ్రహించండి. కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోకుండా మీ మంచి మార్గంలో నడుస్తూ మీ చిత్త ప్రకారం జీవించడానికి మాకు సహాయం చేయండి. బలాన్ని సమీపిస్తుండగా ప్రభా యోగ్యమైన రీతిలో పాలు పొంది మిమ్మల్ని మహిమపరచడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మీ నామమును ఘనపరచడానికి కృపను అనుగ్రహించి మేలు చేసి కాపాడి మీరు మాత్రమే మహిమ పొందుమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.